ఇది చాలా ముఖ్యమైనటువంటి పత్రికా సమావేశం. ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ సమస్యకి పరిష్కారం మాట్లాడడం లేదు. రాజకీయ కోణంలో ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, అది బలగొడతాం, ఇది బలగొడతాం అంటే సమస్య పరిష్కారం కాదు. కోట్లాది మంది భక్తులు ఈరోజు కూడా స్వామివారి యథావిధిగా దర్శించుకుంటున్నారు, స్వామివారి లడ్డు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మనం క్రమక్రమంగా దశల వారీగా లడ్డూని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే వరకు అక్కడ క్వాంటిటీని తగ్గించుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అధికారులను కూర్చోపెట్టుకొని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప, గోవిందుకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కడి దగ్గర ఒక ఆవు లేదు, ఒక గోశాల లేదు, వాళ్ళు గోశాలలో పర్యవేక్షించేటువంటి సమయం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది గోరక్షణ. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నడవాలి. అలిపిరిలో మీకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఆయనకి ఇష్టమైన పని గోరక్షణ. అందుకోసమే ఈ రోజు నీ నోటి నుండి పలికించాడు ఎనిమల్ ఫ్యాట్ అని. ఆ ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇక పైన వినకూడదు అంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఇది జరగకపోతే మా ప్రాణాలు అర్పిస్తాం, గోమాతను జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వెంకటేశ్వర స్వామికి అందిస్తాం. ఇది మా బాధ్యత. దీనికి 1,20,000 గోవులని మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. ఎవరట్టం వచ్చినా స్వామివారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదాలకి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటిది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చెయ్యండి, మీ వెంట మేము నడుస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీ వెంట నడుస్తారు, మీరు అభినందిస్తారు. వారి ఆశీస్సులు పొందండి. సింగిల్ లైఫ్, నో సెకండ్ ఛాన్స్. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఒకటే జన్మ. ఈ జన్మలో మంచి పనులు చేసి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, రాజశేఖర్ గారు చనిపోయారు, రోషే గారు చనిపోయారు. మనం కూడా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపల ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వచ్చిన మీకు అందరికి కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో